అందరికీ నమస్కారం. 2 రోజుల నుండి కొంతమంది తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పుకొని పదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిపై ఇష్టం ఉన్నట్టు అనిష్ట వ్యాఖ్యలు చేస్తూ ఇంకా ఒక మహాతల్లి అయితే పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని చెప్పుతో కొట్టడం కూడా జరిగింది. తెలంగాణ వాదనం అని చెప్పుకుంటున్న వీళ్ళు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఎంఐఎం పార్టీ, ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. అయితే వీళ్ళు ఏనాడు కూడా తెలంగాణ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడలేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల అస్తిత్వమైన బతుకమ్మ పండుగను కూడా హేళన చేసుకుంటూ మాట్లాడారు. అంతేకాదు, తెలంగాణ అసెంబ్లీలో ఒక గిరిజన బిడ్డ అయిన సీతక్క గారు తెలుగులో మాట్లాడితే నీ భాష యాస మాకు సమజైత లేదు, హిందీలోనో లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడమని హేళన చేశారు. మరి అప్పుడు మీరు ఎందుకు బయటికి రాలేదు? అప్పుడు మీ చెప్పులు ఎందుకు లోవలేదు? అప్పుడు ఎందుకు మీకు తెలంగాణ వాదం గుర్తుకు రాలేదు? అంటే తురుకోళ్ళు అంటే భయమా? ఎందుకంటే వాళ్ళు హిందువుల వ్యతిరేకి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తి కాబట్టి మీకు మంటలేస్తుంది. ఎందుకు మంటలేస్తుందంటే కూడా చెప్తా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొండగట్టు ఆలయానికి నిధులు సమకూర్చి ఆ కొండగట్టు ఆలయాన్ని డెవలప్మెంట్కి సహకరిస్తుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గద్దార్ అన్నని నా అభిమాన నాయకుడు అని చెప్పి గుండెల్లో పెట్టుకొని పూజిస్తాడు కాబట్టి అందుకు మీకు మంటలేస్తుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పద్మశ్రీ మొగలయ్య గారి పాటను ప్రపంచానికి తెలిసే విధంగా తన చిత్రంలో పొందుపరిచి దానికి తన వంతు సహాయం చేసి ఆర్థిక సహాయం కూడా చేసి అందుకు మీకు మంటలేస్తుంది. అరే అంతేకాదురా నైనా 2009లో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్న ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక తండాలకు వెళ్ళినప్పుడు ఆ తండా వాసులు మా గ్రామంలో నీళ్లు లేవంటే తన సొంత పైసలతో అక్కడ బోర్లు వేయించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకనా మీకు ఆయన అంటే మంట? ఎప్పుడు చూడు ప్రాంతీయవాదం పేరుతోని తెలుగు ప్రజలను రెచ్చగొడుతుండా ఇద్దరి మధ్యలో విద్వేషాలు రెచ్చగొడతారా? అరే తెలుగు రానోడు తెలుగు ప్రజలకు ఏం సేవ చేయనడు విజయ్ని జోక్తారు కానీ నిరంతరం తెలుగు ప్రజల కోసం ఆలోచించి అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ప్రజలు తెలంగాణ పోరాటం గురించి పదే ఆంధ్రప్రదేశ్లో చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి పైన మీరు ఎందుకు విషయం కక్కుతుంది? బిడ్డ, తెలంగాణ మీ అయ్యే జాగిరి కాదు, తెలంగాణ ప్రతి ఒక్కరిది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎట్లయితే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లనే ఉన్నారు. మరీ ముఖ్యంగా అక్కకి చెప్తున్నాం, ఏ అక్క అయితే చెప్పుతోని పవన్ కళ్యాణ్ గారిని కొట్టిర్రో అక్క, పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఆడవాళ్ళు కూడా మస్తు అభిమానులు ఉన్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానం కంట పడకండి. తర్వాత తాష్పూష్ అయితే ఓడి जिम्मेदारी కాదు. జై తెలంగాణ, భారత్ మాతా की जय. जय सिया राम। मैं आप सबका भाई नितिन नंदकर। तेलंगाना में लेफ्ट विंग के कुछ लोग हैं जो आंध्र प्रदेश के डेप्यूटी चीफ मिनिस्टर हिंदू टाइगर पवन कल्याण जी को अगर आंध्र प्रदेश से तेलंगाना में अगर आए तो उनको चप्पलों से मारेंगे और उनको पलट के आंध्र प्रदेश भेजाएंगे, ये उनके द्वारा कहा जा रहा है। जो लोग जो स्टेटमेंट जिस आदमी ने दिया उसने फिर से वापस लेकर जहां का वहां वो खत्म करे, लेकिन इसके बावजूद कुछ लोग हैं जो पवन कल्याण को ओपन टारगेट करने की कोशिश कर रहे। खुलेआम नितिन नंदकर वीर शिवाजी सेना प्रेसिडेंट के नाते और तेलंगाना में हर एक हिंदू के नाते पवन कल्याण जी को आंध्र प्रदेश से अगर तेलंगाना एयरपोर्ट पर आएंगे तो रेड कारपेट डालकर उसका स्वागत करने का काम नितिन नंदकर द्वारा किया जाएगा। कोई पवन कल्याण को रोक नहीं सकता। और डॉक्टर भीमराव बाबा साहब अम्बेडकर ने संविधान में लिखा है कि देश का हर एक आदमी कहीं पर भी जा सकता है, कहीं पर भी आ सकता है, लेकिन यह डराने धमकाने का काम और बदनाम करने का काम जो लेफ्ट विंग के लोग कर रहे, कान खोलकर सुन लो बाबा। पवन कल्याण को आंध्र प्रदेश से तेलंगाना में आने से किसी का माई का लाल नहीं रोक सकता, क्योंकि पवन कल्याण हिंदुत्व की बात कर रहा है, पवन कल्याण बांग्लादेशियों के खिलाफ बात कर रहा है, पवन कल्याण चाइना के खिलाफ बात कर रहा है, पवन कल्याण उन पाकिस्तानियों के टेररिस्टों के खिलाफ बात कर रहा है और इस देश को मजबूत करने का काम कर रहा है, सनातन को मजबूत करने का काम कर रहा है। अंदर కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు చప్పల్తోని కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వస్తే
రెడ్ కార్పెట్ వేసుకొని పవన్ కళ్యాణ్కి వెల్కమ్ చేసే వ్యక్తి నితిన్ నందకర్ అని మేము అందరికీ చెప్తున్నాం. జై శ్రీరామ్. ఒక జర్నలిస్ట్ అనేవాడు అమ్ముడు పోతే 1000 మంది టెర్రరిస్టులో సమానం. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ మధ్య కొంతమంది కమ్యూనిజం తీసేసి జర్నలిజం ముసుకేసుకొని తెలంగాణలో రకరకాల హడావిడులు చేస్తున్నారు. కులాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు, మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు, ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు, మనుషుల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. నేను అంటున్నా, వీళ్ళకి ఇంత ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పాపము సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలనుకున్నాడు అని ఒక మాట తీసుకొచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడితే రాబందుల్లా ఆయన ఎంబడి పిక్క తింటున్నారు. ఆయన ఏదో మాట్లాడినని చెప్పేసి తెలంగాణలో అడుగు పెట్టనీయం, తెలంగాణలో ఇల్లు ఎందుకు అంటున్నారు. అరే, తెలంగాణలో ఆయనకి ఇల్లు ఎందుకు అని అంటున్నారు కదా, మళ్ళీ రోహింగ్యా ముస్లింలు ఎక్కడి నుంచో బంగ్లాదేశ్లో వచ్చి తెలంగాణలో స్థిరపడి ఆధార్ కార్డులు పొంది, రేషన్ కార్డులు పొంది, ఓటక్కు పొంది వాళ్ళు జీవిస్తున్నారు. మీరు వాళ్ళ మీద ఉద్యమం చేయొచ్చు కదా. మన పక్క రాష్ట్రం మనం అందరం ఉమ్మడిగా ఉన్నాం కదా ఒకప్పుడు. అయినా మీ అయ్యా జాగిరారా మీరు? తెలంగాణ ఉద్యమాలు మీరు అందరూ ఎడబంటుకున్నారా? మేమందరం తెలంగాణ ఉద్యమాలు చేసినప్పుడు లబ్బర్ బుల్లెట్ల దెబ్బలు, లాఠీ దెబ్బలు తిని క్రీములు రాసుకున్నాం రా. తిండి తిప్పలు లేకుండా ఉద్యమాలు చేసినాం. ఎడబంటుకున్నారా ఇలా మీరు తెలంగాణ ఉద్యమాలు అందరూ? ఇలా తెలంగాణ మాట్లాడుతున్నారు. మీకు ఏముంది తెలంగాణ అర్హత? దేశాన్ని విభజించాలి, రాష్ట్రాన్ని విభజించాలి, ఏదో ఫేమస్ అయిపోవాలి, ముఖ్యమైన నాయకులను తిట్టాలి, వాళ్ళ దృష్టిలో పడాలి, ప్యాకేజీలు పొందాలని తప్ప మీకేమైనా చిత్తశుద్ధారా? ఇంతవరకు పాత రిపోర్టర్లను చూడండి, మీడియా రిపోర్టర్లను ఎవరైనా బూతులు మాట్లాడడానికి చూసినారా? మీకు నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. మీరు జర్నలిస్ట్ ఏందిరా? మీరు సమాజానికి చూసే వాళ్ళకు మంచి మార్గం నడిపించాలి. జర్నలిజం అనేది మీ వ్యక్తిగత స్వార్థం కోసం చేస్తారో అన్నీ బయటపడతాయి కొడకలారా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి మీది కాదు. దయచేసి చెప్తున్నా, మళ్ళీ పవన్ కళ్యాణ్ తోటి పెట్టుకోవద్దు. మీకు పుట్టగతులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఆయన సాక్షాత్తు పవనుడు ఆయన. జై హింద్.